హలో అందరికీ, నేను మీ రాధిక. సో మా బుడ్డదానికి అన్నం తినిపించడం అయితే చాలా కష్టం. అది దాని ఫేవరెట్ ప్లేస్ అనమాట. అక్కడే కూర్చొని ఫుడ్ తింటూ ఉంటుంది. సో నేను ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. ఈ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తా. ఆల్రెడీ వాళ్ళ మార్నింగ్ వీడియో అప్లోడ్ చేశాను. 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఏంటని. ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఒక నైస్ కామెంట్ రాసేయండి. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నేను ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉండండి. నేను ఇప్పుడు ఒక టాపిక్ గురించి షేర్ చేస్తాను మీ అందరికీ. మీలో ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనే థాట్ మైండ్లోకి వస్తే, ఓన్లీ హౌస్ వైఫ్ అయితే మీరు హౌస్ వైఫ్ అయ్యి అసలు మనం యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని అంటే, ఫస్ట్ మీరు కెమెరాతోటి మాట్లాడటం ప్రిపేర్ చేయండి. ఫస్ట్ కెమెరాతో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, వీడియో ఎలా వస్తుంది ఏంటి, మనం ఎలా మాట్లాడుతున్నాం ఏంటి, ఇలాంటి దాని మీద గ్రౌండ్ వర్క్ చేసుకోండి. టైటిల్ ఎలా ఇవ్వాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, అట్రాక్టివ్గా థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటివి అన్నీ చూస్తూ ఉండండి ఫస్ట్ మీరు. అప్పుడు ఒక 6 months ఈజీగా గ్రౌండ్ వర్క్ చేసుకోండి. నేను ఇవి ఏమీ చేయకుండా డైరెక్ట్గా ఛానల్ క్రియేట్ చేసి ఏదో 10 వీడియోలు అప్లోడ్ చేసి తర్వాత షార్ట్స్ అప్లోడ్ చేసి ఇవి క్లిక్ అయితే లాంగ్ వీడియోస్ చేద్దాంలే అనే భ్రమలోనే ఇన్నాళ్ళు ఉన్నాను. ఇప్పటికి 2 years అయిపోతుంది. నేను ఎంతవరకు రియలైజ్ అవ్వలేదు. సో మళ్ళీ రియలైజ్ అయ్యి చెయ్యాలి. లేదు ఇలా కాదు, ఇలా అయితే షార్ట్స్ ఒక్కటి కూడా వైరల్ అయ్యేలా లేవు, కనీసం లాంగ్ వీడియోస్ అన్నా అప్లోడ్ చేయాలి అని చెప్పి నిన్న గుండెల్లో గుదిబండాల ఒక పిడుగు అలాంటి వార్త ఏంటంటే, షార్ట్స్ మెయిన్ వీడియో కిందకి షార్ట్స్ వల్ల ఎలాంటి యూజ్ లేదు, దానివల్ల వైరల్ అవుతాము, తొందరగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అంతే తప్పితే లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయాలి, వాచ్ అవర్స్ గడవాలి అని చెప్పి నిన్న చూసా అనమాట. టెక్ ఛానల్స్ అన్నీ చూస్తూ ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కూడా టెక్ ఛానల్స్ చాలా బాగా రన్ చేస్తున్నారనమాట. మీరు వాళ్ళవి చూడండి, ఎప్పుడో ఓల్డ్ వాళ్ళవి చూడవాకండి, అసలు అర్థం కూడా కావు ఆ టెక్ ఛానల్స్. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తున్నారో వాళ్ళని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ మీరు 6 months స్టార్ట్ చేయాలి అనుకున్న 6 months ముందు ఏం చేస్తారు తెలుసా, మంచిగా వీడియోస్ అన్నీ తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వీడియోస్ తీసుకోవడం, ఆ వీడియోస్ని కలెక్ట్ చేసుకోవడం, ఆ వీడియోస్ని మంచిగా ఎడిట్ చేసుకోవడం, ఫాస్ట్గా ఎడిటింగ్ వచ్చింది అనమాట. మీకు తర్వాత కూడా ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు ఇలా చేసుకోవాలనుకుంటే. నేనైతే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఎక్కడ వీడియో తీయాలో అర్థమయ్యేది కాదు, ఎందుకు తీయాలో అర్థమయ్యేది కాదు. నిజం చెప్పాలంటే నేను నిజం మాట్లాడుతున్నా. మనం తీద్దాం అనుకున్న టైంకి అది అసలు జరగటం అన్నీ అయిపోయిద్ది అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వీడియోస్ తీయాలి అనుకుంటే ఒక 6 months ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేసి మంచిగా వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకోండి. అది ఎలా అంటే ఒక 10 minutes వీడియో, ప్రతిరోజు ఒక 10 minutes వీడియో. ఇప్పుడు మీరు 6 months ముందు నుంచి చేస్తున్నారంటే ఆల్మోస్ట్ మీ దగ్గర 200 వీడియోస్ ఉంటాయి కదా, 150 వీడియోస్ ఉంటాయి కదా, ఆ 150 వీడియోస్ని మీ దగ్గర పెట్టుకోండి. 10 minutes వీడియో, ప్రతిరోజు ఒక 10 minutes వీడియో ఎడిట్ చేసి దానికి ఎలాంటి టైటిల్ ఇవ్వాలి, ఎలాంటి థంబ్నెయిల్ ఇవ్వాలి, ఎలాగ దానికి ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలి, ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి అనేటివి, ఇలాంటివి ఉంచి పెట్టుకోండి మీ దగ్గర. వీడియోని ఎడిట్ చేసి అండ్ షార్ట్స్ కూడా మీరు ఎలాంటి షార్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు, వైరల్లో ఏమున్నాయి, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండండి. ఫస్ట్ మీ దగ్గర 150 వీడియోలు ఉంటే మీకు చాలా ఈజీ అయ్యిద్ది అనమాట యూట్యూబ్లో సక్సెస్ అవ్వటం అనేది. ఎలాగో చెప్తాను వినండి. మీరు ఫస్ట్ 150 వీడియోలు ఉంటాయి కదా, మీరు డే 1 ఇవాళ ఛానల్ క్రియేట్ చేశారనుకుందాం, ఇవాళ మార్నింగ్ ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేసుకోండి. ఇవాళ డే మొత్తంలో ఏం జరిగిందో అదొక షార్ట్గా అప్లోడ్ చేయండి. షార్ట్గా అప్లోడ్ చేసి ట్రెండింగ్ మ్యూజిక్ ఎందులో ఉందా, ట్రెండింగ్ ట్యాగ్స్ ఎందులో ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని మీరు ఆ వీడియోని అప్లోడ్ చేయండి. అలా మీరు 150 days 150 వీడియోస్ కనుక అప్లోడ్ చేశారంటే మీకు ఒక ధైర్యం ఉంటుంది, ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు వాచ్ అవర్స్ తొందరగా పెరుగుతాయి, మన వీడియోస్ పబ్లిక్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫుల్ వీడియోస్ చేయటం వల్ల దానివల్లే మనకు మనీ వస్తాయి. ఫుల్ వీడియోస్ చేయటం వల్ల మోస్ట్లీ 10 minutes ఉండేలా చూసుకోండి ఫస్ట్ 150 days. తర్వాత 150 days మీకు ఒక 2K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు, ఇలా వచ్చినప్పుడు సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే ఆ టైం అనేది పెంచుకుంటూ పోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఇది కూడా నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను. 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. నేను చాలామంది అనుకుంటారు బేసిక్గా మనం అందరం ఇంట్లోనే ఉంటాం, హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే ఉంటాం, అసలు ఎలాంటి టాపిక్ తీయాలని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు. మీరు ఏం గాబరా పడొద్దండి. మీరు ఇంట్లో ఏం చేస్తారో దాన్నే ఒక టాపిక్గా క్రియేట్ చేసి దాన్నే ఒక కంటెంట్గా క్రియేట్ చేసి యూట్యూబ్లో పెట్టండి. అందరూ ఇదే చేస్తారు. ఇంతకు సక్సెస్ అయిన వాళ్ళు ఇదే చేస్తారు, సక్సెస్ అయ్యాక ఇదే చేస్తారు, అందులో డౌట్ ఏమి లేదు. స్టార్టింగ్ బిగినర్స్ ఏం చేస్తారో టాప్లో ఉన్న యూట్యూబర్ కూడా అదే చేస్తారు. ఇంతకు మించి ఏం స్పెషల్గా చేయరు. హౌస్ వైఫ్ల గురించి నేను చెప్తుంది, మిగతా ఏ ఛానల్స్ గురించి కాదు. మహా అయితే డబ్బున్న వాళ్ళైతే ఎక్కువగా హాల్ వీడియోస్ చేయటం, మేకప్ వీడియోస్ చేయటం, ఎక్కడికైనా వెళ్తే చూపించడం, ట్రిప్స్కి వెళ్తే చూపించడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళం, మ్యాక్సిమం ఈ 4 గోడల మధ్య మన ప్రపంచం ఉంటుంది కాబట్టి, మన మాట బయటికి వెళ్తుంది కాబట్టి హ్యాపీగా మీరు మీ థాట్స్ని షేర్ చేయండి. అక్కడ మీ మంచి వాల్యూస్ని షేర్ చేయండి. అక్కడ మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో షేర్ చేయండి. అంతేగాని ఇప్పుడు న్యూ మామ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా, నేను ఇప్పుడు
కూడా న్యూ మామ్ని. అలాగని న్యూ మామ్ అని చెప్పి ప్రతిదీ అతిగా ప్రొడక్ట్స్ అనేవి మీరు ప్రమోట్ చేయొద్దు. అది చూసే వాళ్ళకే ఎబ్బెట్టుగా చిరాగ్గా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా సరే కంటెంట్ మీద దృష్టి పెట్టండి, సక్సెస్ ఖచ్చితంగా అవుతారు, అందులో డౌట్ ఏమి లేదు. ఇవాళ కాకపోతే రేపు నేను ఇక నుంచి ప్రతిరోజు ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నా. ఇక్కడ అంట్లు కడుగుతా సేమ్ అదే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. నేను కూడా అసలు ఎలా చేయాలి, వాట్ ఈజ్ వాట్ అనేది నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట. 2 years తర్వాత నేను ఇన్ని రోజులు ఏ భ్రమలో ఉన్నానంటే ఒక్క షార్ట్ అన్నా వైరల్ అవ్వకపోయిద్దా, ఆ వైరల్ అయిన షార్ట్కి సబ్స్క్రైబర్స్ రాకపోతారా, ఇదే భ్రమలో ఉండేదాన్ని. నాకు కూడా 5K వ్యూస్ వచ్చిన వీడియోస్ షార్ట్స్ కూడా ఉన్నాయి. కానీ అదే షార్ట్ ఒక్క సబ్స్క్రైబర్ కూడా తెచ్చిపెట్టదు. మనకు తెలిసినంత వరకు ఒక 2-3 సబ్స్క్రైబర్స్ని తెచ్చిపెడుతుందేమో అంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, రెండోది ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి. ఈ 2 సపోర్ట్స్ కనుక కంపల్సరీగా ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు. వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టాను. నా దగ్గర అయితే మొబైల్ అస్సలు లేదండి, ఇంకో ఎక్స్ట్రా మొబైల్ లేదు. మా హస్బెండ్ దాంట్లో పెట్టి పడుకుందాము అనుకున్నా కానీ అందరిది ఒకటే వైఫై, మ్యాక్సిమం నాది, మా హస్బెండ్ది, మా తాతయ్యది, ఇంట్లో అందరిది ఒకటే వైఫై కాబట్టి ఇక నుంచి నేను కూడా డేటా మీద ఆన్ చేసి పెట్టి పడుకోవాలనుకుంటున్నాను. అది కూడా మన ఫోన్లో చూడటానికి అసలు వీలు లేదనమాట. వేరే వాళ్ళ ఫోను, వేరే వాళ్ళ మెయిల్ ఐడి, వేరే వాళ్ళ నెంబరే కావాలి దీనికల్లా. సో కాబట్టి నాకు ఎక్కడ కొనుక్కోవాలి వాచ్ అవర్స్ అని కూడా నాకు అసలు తెలియదు. కాబట్టి మనం అసలు ఇలాంటివి ఏం చేయలేం. కాబట్టి మీ దగ్గర ఒక 2-3 ఫోన్స్ అట్టు పెట్టుకోండి. మ్యాక్సిమం మీరు యూట్యూబ్లోకి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఒక మంచి ఫోన్ ఏదో ఒకటి వీడియోస్ తీసుకోవడానికి, మీ ఛానల్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక ఫోన్ అట్టు పెట్టుకోండి. మిగతా 2 ఫోన్లో 2 సిమ్లు వేయండి. అప్పుడు 4 సిమ్లు అవుతాయి. 4 సిమ్లకి 4 మెయిల్ ఐడీలు క్రియేట్ చేయండి. అప్పుడు 4 అకౌంట్లు అవుతాయి. అప్పుడు 4 ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని హ్యాపీగా రోజు అలా పెట్టి ఆన్ చేసి పడుకుంటే కంపల్సరీగా మీరు సక్సెస్ అవ్వకుండా ఉండరండి. ఒక రోజు కాకపోతే ఒక రోజు అని యూట్యూబ్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఆ 4000 వాచ్ అవర్స్ కనుక కంప్లీట్ అయితే ₹1 రావటం స్టార్ట్ అయితే అప్పుడు మనకి చాలా తృప్తిగా ఉంటుంది. మనం ఇంత కష్టపడ్డాం, ₹1 వచ్చింది అని చెప్పి అది ₹10 సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, యూట్యూబ్లోకి వచ్చాక చాలామంది సక్సెస్ అయ్యాక మనం ఏం చెప్పినా వింటామని ఎటువంటి ప్రొడక్ట్స్ అయినా ప్రమోట్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. డబ్బు సంపాదించుకోవడానికి అది పెద్ద మార్గం, అందులో డౌట్ ఏమీ లేదు. సక్సెస్ అయితే చాలు, అయిన తర్వాత మనం ఏం చెప్పినా పీపుల్ వింటారు కదా అని తప్పు చెప్తే మాత్రం మీరు కంపల్సరీగా జనాలు క్వశ్చన్ చేస్తారు. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రొడక్ట్స్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందుకు అని అంటే అవి అందరికీ యూజ్ అవుతాయి, కానీ వాటి వల్ల ఎవరికి యూజ్ ఉన్నా యూజ్ లేకపోయినా ఎవరు క్వశ్చన్ చేయరు వాటిని. సో అలాంటివి మీకు ఇష్టం ఉంటే నేను ప్రమోట్ చేయను ప్రొడక్ట్స్ అనేవి ఎప్పటికీ లైఫ్లో. మీకు ఇష్టం ఉంటే అలాంటి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయటం, మంచిగా శారీస్ ఇలాంటివన్నీ ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉంది, మేము ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం యూట్యూబ్ మీద అనుకుంటే మీరేం చేస్తారంటే ఎక్కువ హాల్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే బట్టలు కొనడానికి ట్రై చేయండి. ఎక్కువ మేకప్ కొనడానికి ట్రై చేయండి. ఓన్లీ లేడీస్కి మాత్రమే ఈ వీడియో. జెంట్స్ అయితే నాకు తెలియదండి ఎలాంటి టాపిక్స్ చేయాలి ఏంటి అనేది కూడా. మీకు ఇంట్లోకి ఎలాంటి వస్తువులు అయితే బాగుంటాయి, యూనిక్గా హౌస్ని ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది, మీ వార్డ్రోబ్ని ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటివి చూపిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను ఈ టిప్స్ ట్రిక్స్ ఇప్పుడు చెప్తుంటే నేను ఇప్పుడు ఎప్పుడో చేసినట్టయితే బాగుండేది అని అనిపించింది. కానీ చేయటానికి నాకు సరిపడా అమౌంట్ కూడా ఇప్పుడు అంత లేదనమాట నా దగ్గర. ఇప్పుడు